ఒకటి సార్, పహల్గామ్లో జరిగింది ఇష్యూ, ఇండియన్ బార్డర్లో జరుగుతున్న ఇష్యూస్, కానీ ఇక్కడ హైదరాబాద్ ప్రతి పబ్లిక్ కనెక్టివిటీ ఉంది, ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్. అక్కడ ఆర్మీ కోసం ఇక్కడ ప్రేయర్స్ చేయడం, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ అవర్ ఆర్మీ, ఎవ్రీబడి ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ద ఇష్యూస్. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి ఎందుకు అక్కడ ఉండే వాళ్ళే యుద్ధం లేదంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బైకాట్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఎందుకలా? అక్కడ ప్రభుత్వం కామన్ మ్యాన్కి ఏం చేయలేదు. అక్కడ ఈరోజు పెట్రోల్ ధర 450 రూపాయలు, అక్కడ ఇన్ఫ్లేషన్ 42% టచ్ అవుతుంది. ఇక్కడ 4% అవ్వగానే ప్రధాని గారు ఆర్బీఐ గవర్నర్ పిలిచేస్తాడు, ఏం చేస్తున్నావు స్వామి అని. కానీ అక్కడ 42% అయినా సరే పట్టించుకునేటోళ్ళు లేడు, సామాన్యుల్ని పట్టించుకునేవాళ్ళు లేడు. పొలిటీషియన్ కానీ ఆర్మీ ఆఫీసర్ కానీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుకుంటున్నారు తప్పితే వీళ్ళు దేశాన్ని అమ్మేరంటే అమ్ముతున్నారు. వెరీ రీసెంట్లీ టర్కీ నుంచి కొన్ని వెపన్స్ తెచ్చుకున్నారు. ఆ టర్కీ డబ్బులు కట్టండిరా అంటే వీళ్ళు ఒక యూనివర్సిటీ స్థలం 250 ఎకరాలు తాకట్టు పెట్టారు. వీళ్ళ భూమిని టర్కీకి తాకట్టు పెట్టి వెపన్స్ తెచ్చుకున్నారు. అంత అడుక్కునే బతుకులు వాళ్ళు, అంటే దేశాన్ని అమ్మేస్తున్నారు బేసిక్గా. సో పాకిస్తాన్ అది గాలిలో బుడగలు అంటే అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. సో రష్యా నుండి మనం తీసుకున్న వెపన్ 2018, ఆ తర్వాత అమెరికా నుంచి మనకి ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. సో ఆ వెపన్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మనం ఉపయోగించగలిగాం. సో ఆ స్పెషాలిటీ ఏంటి సార్? S-400 ఈజ్ ఎ హైలీ ఎఫిషియంట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. మనం కూడా ఇప్పుడు అక్కడ నుంచి డ్రోన్స్ వస్తున్నాయి కదా, ఆ డ్రోన్స్ని ధ్వంసం చేయడానికి దీన్ని వాడుతున్నాం. కానీ యాక్చువల్లీ మనం పిచ్క మీద బ్రహ్మాస్త్రం వాడుతాం. ఆ డ్రోన్ పిచ్కలంటే ఇజ్రాయెల్ వాళ్ళు దే ఆర్ ట్రైనింగ్ బర్డ్స్ టు అటాక్ డ్రోన్స్. వాళ్ళు బర్డ్స్ని ట్రైన్ చేస్తున్నారు. డ్రోన్స్ ఒకవేళ డ్రోన్ వస్తే ఆ డ్రోన్ని బర్డ్ వెళ్ళి తన కాలుతో కొట్టి కింద పడేస్తుంది. దే ఆర్ ట్రైనింగ్ బర్డ్స్. మనం మిజైల్ వాడుతున్నాం, అవసరమే లేదు. కాకపోతే ఆ సీరియస్నెస్ చూస్తూ మనం ఇలా మిజైల్స్ వాడడం జరుగుతుంది. బట్ హైలీ ఎఫిషియంట్. పాకిస్తానీ భూమి నుంచి ఏ మిజైల్ టేకాఫ్ అయినా ఇది దాన్ని ఇంటర్సెప్ట్ చేసి అదే దారిలో ఒక మిజైల్ పంపించి దాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఇది S-400 విశేషం అండ్ హైలీ ఎఫెక్టివ్. కొన్ని మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ 60-70% ఎఫిషియన్సీ. ఇజ్రాయెల్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ 80-90% ఎఫిషియన్సీ. S-400 has proved 100% efficiency. That is the power of S-400. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అని ఉంది. ఐరన్ డోము చాలా మిజైల్స్ని మిస్ చేసింది. దానివల్ల ఇజ్రాయెల్ మీద గాజా నుంచి హమాస్ వాళ్ళు అటాక్ చేశారు. చాలా మిజైల్స్ వచ్చి ఇజ్రాయెల్లో పడ్డాయి. ఈ 7వ తారీఖు నుంచి ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్ ట్రై చేసిన ఏ పెద్ద మిజైల్ కానీ ఒక్క యుఏవి కూడా భారత భూమిని టచ్ చేయలేకపోయింది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఎక్విప్మెంట్ దట్ వీ హ్యావ్ విత్ అస్ S-400. ఇంకా ఇజ్రాయెల్వి యుఏవీస్ కూడా మనం వాడుతున్నాం. హెరాప్ యుఏవి అని ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అది. అండ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ మ్యూనిషన్ అంటాం దాన్ని. అదేం చేస్తుందంటే ఈ గ్రౌండ్లో ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు అనుకున్నాం, వాళ్ళు యుఏవిని చూడగానే లోపలికి వెళ్ళి దాక్కున్నారు అనుకున్నాం. అది అక్కడే ఉంటుంది, అలాగే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు బయట రాగానే బ్లాస్ట్ చేస్తుంది. బ్లాస్ట్ ఎలా చేస్తుంది? తను వెళ్ళి కింద వాళ్ళ మీద పడిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ కామకాజీ డ్రోన్స్ అంటారు. అంటే తన్ని తాను డిస్ట్రాయ్ చేసి వాళ్ళని చంపేస్తుంది. సో హెరాప్ యుఏవీస్ ఆఫ్ ఇజ్రాయెల్ వీఆర్ యూజింగ్ హైలీ ఎఫిషియంట్. ఒక్కడు బతకడు, ఒక్కడంటే ఒక్కడు కూడా బతకడు. కానీ నేనేమంటానంటే మ్యామ్, ఇప్పుడు సీజ్ ఫైర్ అయినా మనం ఇంకొకసారి సీజ్ ఫైర్ని యాక్సెప్ట్ చేయొద్దు. నిన్న చేసిన మోసానికి దానికి ఒక లెసన్లా తీసుకొని యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ మనం ఈ ఆపరేషన్ సింధూర్ని ఇలాగే కంటిన్యూ కొనసాగించాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పాకిస్తాన్ మోకాల మీద వచ్చి మన ముందు నిలిచి ఉంటుంది. ఇది గతంలో జరిగింది, ఇది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. సో మనం మాత్రము ఒక దృఢ నిశ్చయంతో
నేను నా భూమి మీద టెర్రరిజంని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని కొనసాగించాలి. ఎంత ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చినా పట్టించుకోవద్దు. సో మనం డిప్లొమసీని వాడుతూ దాన్ని పక్కన నెట్టుతూ పాకిస్తాన్ మీద దాడి కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ అప్పు ఇవ్వద్దు పాకిస్తాన్ కని ఎన్నో లేఖలు రాసినది భారత్, అయినా కూడా అప్పు ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? అంటే ఇది టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్న పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? కరెక్ట్ మేడం, మీరు అమెరికాని గుడ్ కంట్రీలా చూడడం మానేయండి ప్లీజ్. అంటే నాకు అమెరికాతో పర్సనల్ రైవలరీ ఏం లేదు. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నేను దాని ఆధారంగానే చెప్తున్నాను. వీళ్ళు డబ్బుల కోసం యుద్ధాలు చేయిస్తారు, వీళ్ళు డబ్బుల కోసం ఎవరినైనా చంపేస్తారు, డబ్బుల కోసం రాక్షసుడిని తయారు చేస్తారు, డబ్బుల కోసం ఆ రాక్షసుడిని చంపేస్తారు. ఇది అమెరికా రియల్ ఫేస్. స్ట్రాటజీ అనొద్దు, దాని రియల్ ఫేస్. అది IMF ఒక $1 బిలియన్ పాకిస్తాన్కి ఇచ్చింది. ఈ డబ్బు పాకిస్తాన్ ఏం చేస్తుంది మేడం? అమెరికాకి ఇచ్చి నాకు ఆయుధాలు ఇరా అంటుంది. సో టెక్నికల్గా ఏమైంది? IMF అమెరికాకి డబ్బులు ఇచ్చింది, పాకిస్తాన్కి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు మహా దుర్మార్గులు. సో వీళ్ళని మీరు అమెరికా వాడు మధ్యస్థ వచ్చి సీజ్ ఫైర్ చేయించాడు, ఇవన్నీ బుకాయింపులు. జనాల్ని మోసం చేయడానికి, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఒక ఆడే పన్నారు. సో వీళ్ళు రియల్ ఫేస్ ఆఫ్ అమెరికా ఇస్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. సో సీజ్ ఫైర్ కంటే ముందు మాక్ డ్రిల్స్ హైదరాబాద్ అండ్ విజయవాడ కేంద్రంగా ఎన్నో జరిగాయి. సో ఇట్ అవేర్స్, ఇట్ అలర్ట్ అనుకోవచ్చు పబ్లిక్లో. సో సీజ్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ ఒక రిలాక్సేషన్ మోడ్ వెళ్ళిపోయారు. ఇస్ దిస్ అ రిలాక్సేషన్ టైం? ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిన టైం? 100% అందరూ ఖచ్చితంగానే ఉండాలి. సీజ్ ఫైర్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. నౌ వీళ్ళు J&K, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఈ 5 ప్లేసెస్లో దాడి చేస్తున్నారు. రేపు బెంగళూరు మీద కానీ, ఢిల్లీ మీద కానీ, ముంబై మీద కానీ, హైదరాబాద్ మీద కానీ, విశాఖపట్నం మీద కానీ బాంబు వేయరు అని గ్యారంటీ ఏంటి? సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఏదైతే సివిల్ డిఫెన్స్ డ్రిల్ ఉందో దాని ద్వారా వచ్చిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఎయిర్ సైరన్ మోగితే అందరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోవాలి. ఎవరు రోడ్ల మీద ఉండడానికి వీల్లేదు. బాల్కనీస్లో నిల్చొని వీడియోలు తీయడాలు, ఫోటోలు తీయడాలు చేయకూడదు. అదేవిధంగా బ్లాక్అవుట్ జరిగితే ఖచ్చితంగా బ్లాక్అవుట్ని పాటించాలి. మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, బ్లాక్అవుట్ అయితే మనకు సంబంధం లేదని కాదు, ఖచ్చితంగా ఇన్వర్టర్ని కూడా ఆపేయాలి. అది మీ సేఫ్టీ కోసం. ఎందుకంటే ఒక ఎనిమీ విమానం పైనుంచి వచ్చింది, లైట్ కనిపించింది అంటే దాన్నే టార్గెట్గా భావించి దాని మీద అటాక్ చేస్తుంది. సో మనం అన్ని ఇళ్ళలో లైట్లు ఆపేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి ఇంకా పట్టణం రాలేదా అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో అది మన బాధ్యత, మన సేఫ్టీ కోసం కాబట్టి ఖచ్చితంగా బ్లాక్అవుట్ అరేంజ్మెంట్స్ని పాటించాలి. సార్ ఇప్పటికీ ఆ బ్లాక్అవుట్ అనే టర్మినాలజీ చాలామందికి తెలియదు. బ్లాక్అవుట్ అంటే మేడం చిమ్మ చీకటి అంటాం కదా మనము, ఏది కనిపించకుండా. ఇప్పుడు మనం రాత్రి రోడ్డు మీద వెళ్తే రోడ్డు మీద ఉన్న స్ట్రీట్ లైట్ వల్ల మనం చూడగలుగుతాం. అదే చుట్టుపక్కల లైట్లు అన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, ఒకవేళ అమావాస్య రాత్రి అనుకోండి, ఏమవుతుంది? చిమ్మ చీకటి ఉంటుంది, ఎవ్వరికి ఏది కనిపించదు. బ్లాక్అవుట్ అదే సాధిస్తుంది. మీరు వీడియోలు చూస్తున్నారు కదా, ఎలా బార్డర్లో మొత్తం విలేజెస్ కానీ డిస్ట్రిక్ట్స్ మొత్తం బ్లాక్అవుట్ అవుతుంది. బిల్డింగ్లు మనం కెమెరా లైట్ వల్ల చూడబోతున్నాము, అదర్వైజ్ చూడడానికి అలా. సో ఈ ట్రిక్ వల్ల వచ్చే ఎనిమిని కన్ఫ్యూజ్ చేసే వన్ ఆఫ్ ద ట్రిక్ ఇది మేడం. సో తను ఎక్కడ వేయాలో, దేని మీద వేయాలో వాళ్ళకి అర్థం కాదు. అది ఒక చిన్న ఎస్కేప్ రూట్ ఇంకే. బికాస్ ఎనిమీ హ్యాస్ సొఫిస్టికేటెడ్ వెపన్స్, వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ వేయాలో కూడా వాళ్ళకి తెలుసు. బట్ మనం ఎందుకు చేస్తామంటే ఒక పాసిబిలిటీ వాడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశం. ఓకే. సో గతంలో హైదరాబాద్ ఉగ్రదాడి చూసాం, చాలామంది ఇంకా క్షతగాత్రులుగా అట్లే జీవితాలు జీవిస్తాం. సో ఇప్పుడు బార్డర్ ఇష్యూస్ హైదరాబాద్ పైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో ఇమీడియట్లీ మేడం. కాకపోతే యుద్ధం ఎస్కలేట్ అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అంటే ఎనిమీ మైండ్ మనం రీడ్ చేయడానికి లేదు.
ఇప్పటి వరకు ఆ 5 రాష్ట్రాల మీదనే దాడి చేయాలి అనుకున్నారు కాబట్టి, సీమ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల మీద. రేపు ఏదైనా పెద్ద మహాపట్నం మీద దాడి చేయాలి అనుకుంటే దానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే రిలాక్స్ అవ్వడానికి లేదు, అదే అని భయపడడానికి అవసరం కూడా లేదు. సో యుద్ధం ఎక్సలేట్ అవుతే అనే ప్రశ్న, ఆ భయం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా వరకు చూస్తున్నాం. అవును. సో ఎక్కడ కమోడిటీస్ రేట్స్ పెరిగిపోతాయో, ఎక్కడ నిత్యావసరాల పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మోర్ ఓవర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పాకిస్తాన్ కావచ్చు, అక్కడ వాళ్ళు ఫుడ్ కోసం పడుతున్న తిప్పలు కావచ్చు, ఇవన్నీ చూసి ఇక్కడ వాళ్ళకు కూడా భయం ఉండే పరిస్థితి. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా మనకి? ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ? అంటే వార్ ఎస్కలేట్ అయితే ఇన్ఫ్లేషన్ ఖాయం. ఏమవుతుందంటే డబ్బున్న వాళ్ళు వాళ్ళ సేఫ్టీ కోసం 2 నెలలు రాషను 3 నెలలు రాషను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి ఆ డిమాండ్ అండ్ సప్లై డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ప్రైజులు పెరిగే అవకాశం ఉంది. అంతేగాని వీ హ్యావ్ ఇనఫ్ సప్లై ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. మనకు ఒక 6 నెలలు యుద్ధం నడిచినా మన పెద్ద ఫరక్ ఏం పడదు.